నమస్తే. మన ఛానల్‌లో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. సుధా పరిమళ గారు ఎన్నో విషయాలు, ముఖ్యంగా తిరుప్పావైకి సంబంధించిన, గోదాదేవికి సంబంధించిన ఎన్నో విషయాలు నాకు కూడా తెలీదు. నేను తెలుసుకుంటూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటూ ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందాం. అదేమిటంటే గోదాదేవి అత్యంత ఇష్టపడింది, నిజంగా అంతగా ప్రేమించింది శ్రీకృష్ణుడిని. మరి ఆవిడ ఎవరిలో ఐక్యమైంది? ఎందుకయింది? ఈ విషయాల గురించి ఈరోజు సుధా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. గోదాదేవికి సంబంధించి మీరు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటే, నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు శ్రీకృష్ణుడిని ఎంతగానో ఆరాధించారు అనేది మనందరికీ తెలిసిన, నాకు తెలిసిన విషయం. అలాగే తను ఐక్యమైందేమో శ్రీరంగనాథుడు. మరి ఏమిటి శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథుడు ఒకరేనా? లేదా ఎందుకు అలా జరిగింది? ఈ విషయాల గురించి చెప్పండి. అమ్మ మనకు ఈ విషయం గురించే తెలియజేయాలని, ఒక అర్చామూర్తి వైభవాన్ని తెలియజేయాలని ఈ రకంగా మనకు ఒక చూపించిందమ్మ. నేను కొంచెం చెప్తాను దాని గురించి. మనకు తిరుప్పావైలో చూసుకుంటే అమ్మ శ్రీకృష్ణుణ్ణి పొందాలనుకుంటున్నట్టు, శ్రీకృష్ణుణ్ణి ప్రేమిస్తున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. కానీ అమ్మ వేడుకున్నది ఎవరిని అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయిని. వటపత్ర సాయి కోవెల ఎంత శ్రేష్టమైనది అంటే, ఈ మనకు కలియుగం ప్రారంభమైనప్పుడు ఆ ఒక మర్రి ఆకు మీద కృష్ణుడు ఉద్భవించింది అదే ప్రదేశంలో. కాబట్టి ఆ ప్రాంతంలోనే అమ్మ గోదమ్మ కూడా వెలిసిందనమాట. అట్లా వటపత్ర సాయిని వేడుకుంది అమ్మ. ఇంకా తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా చాలా ఇష్టంగా ఆరాధించి నాట్య తిరుమలని ఆయనకే సమర్పించింది. అవును. ఇంకా నేను రంగనాథ స్వామిని పెళ్లి చేసుకోవాలని మొక్కుకున్నది తిరుమాలిరింజోలై సుందరబాహు పెరుమాళ్లను. అక్కడ 108 గంగాళాలలో పాయసాన్ని వడ్డించి కూడారైన ఉత్సవం చేస్తాము. అట్లా 108 గంగాలలో పాయసానాన్ని నీకు నివేదిస్తానని చెప్పేసి సుందరబాహు పెరుమాళ్లను వేడుకుంటుంది. కానీ అమ్మ చివరికి ఐక్యమైంది శ్రీరంగం రంగనాథ స్వామిలో. ఆమె కలియుగ ప్రారంభంలోనే ఉండి కూడా ఒక అర్చామూర్తిగా రంగనాథ స్వామి ఉన్నా కూడా మనం నిజంగా భక్తితో వేడుకుంటే కలియుగంలో కూడా ప్రతి ఒక్కటి సాధ్యమే అని నిరూపించడానికనే మానవ కన్యగా ఉన్నటువంటి గోదాదేవి అందరూ చూస్తుండగా శ్రీరంగం రంగనాథ స్వామి గర్భగుడిలోకి వెళ్ళి రంగనాథ స్వామిలో అంతర్లీనం అయిపోయింది. అట్లా కృష్ణుడు వేరే కాదు, వెంకటేశ్వర స్వామి వేరే కాదు, సుందరబాహు పెరుమాళ్ళు వేరే కాదు, వటపత్ర సాయి వేరే కాదు, రంగనాథుడు వేరే కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన వారే అని మనకు తెలియజేయడానికి అనేసి ఈ తిరుప్పావి వ్రతాన్ని కూడా మనకు సూచించిందమ్మ. తిరుప్పావికి సంబంధించిన వ్రత విశేషాలు ఏమైనా చెప్తారా? చెప్తాను. మనకు 3 రకాల కైంకర్యాలను అమ్మ దీంట్లో చూపిస్తుంది. కాయక కైంకర్యం, మానసిక కైంకర్యం, వాచక కైంకర్యం అనేది. కాయక కైంకర్యము అంటే శరీరంతో ఏమైనా కష్టపడి పెరుమాళ్లకు సేవ చేయడం. వాచక కైంకర్యము అంటే నోరు ద్వారా ఒక పాట పాడడం, ఒక కీర్తన ఆలపించడం, ఒక పాశురాన్ని చదవడం. మనకు చెప్తుంటారు, నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్వరామి నారాయణ తత్వం అవ్యయం అని చెప్తూ ఉంటారు. ఇది మనకు ముకుందమాలలో కనిపిస్తుంది ఈ శ్లోకము. అంటే మనము నోరుతో ఎప్పటికీ కూడా హరికీర్తనలను కీర్తిస్తూనే ఉండాలి. ఆ కీర్తించడం ద్వారా కూడా కలియుగంలో నామస్మరణ ద్వారా కూడా వేరే ఏ రకమైన ఆర్భాటాలకు పోకుండా, ఆడంబరాలు అవసరం లేకుండా హరి 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 అనుకోనో, రామానో కృష్ణానో ఏది మనకి ఇష్టదైవం ఎవరున్నా సరే వాళ్ళను ప్రతి క్షణం మనము తలవడం ద్వారా మనము ముక్తిని చేరుకోవచ్చు అని అమ్మ మనకు తెలియజేసింది. ఇంకొకటి కాయక కైంకర్యం. ఒక దేవాలయం ఉంది అంటే అక్కడ ఏదైనా శుభ్రపరచడం, పెరుమాళ్లకు పూల దండాలు తీసుకొని రావడము, అమ్మవారికి పూల జడ తీసుకొని రావడము, ప్రసాదాలకు సహకరించడము, ఎటువంటి కాయక కైంకర్యానైనా కూడా మనం చెయ్యొచ్చు. మానసిక కైంకర్యం. మానసిక కైంకర్యం అంటే సదా స్మరిస్తూ ఉండడం ఎప్పటికీ. నోరుతో చెప్పలేకపోయినా చాతగాను, కొంతమంది మంచం మీద ఉంటారు, చాతగాని వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళకి చాతగా అనుకున్నా కూడా ఎప్పటికీ స్మరిస్తూ ఉండడం కూడా, స్మరించినప్పటికీ కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది అని అమ్మ చెప్తుంది దీంట్లో మనకు.
చాలా అంటే చాలా చక్కగా వివరించారమ్మా. ముఖ్యంగా ఆ అమ్మ యొక్క వ్రత విశేషాలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణునికి సంబంధించిన డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు నేను అడిగింది ఏదైతే ఉందో శ్రీరంగనాథునిలో ఎందుకు ఐక్యమైంది అనేది ఉమ్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. శ్రీకృష్ణునికి సంబంధించిన ఎన్నో విషయాలు అలాగే ముఖ్యంగా గోదాదేవికి సంబంధించి సుధా గారు మాట్లాడుతూ ఉంటే సమయమే సరిపోవట్లేదు కదా! సో, ఈ మరిన్ని విషయాలు గోదాదేవికి సంబంధించి కానివ్వండి, ఆధ్యాత్మికంగా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఈ విషయాన్ని అందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్తే.